Hi students, welcome to ACE Online. నేను మీ పి వెంకట్రావు. మనం ట్రిగ్నామెట్రీలో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ y ఈక్వల్ టు 4 sin square theta minus cos 2 theta, if L and M are minimum and maximum values of y respectively, then which of the following options correct? సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ cos 2 theta ఉందా, దాన్ని 1 minus sin square theta గా రాస్తాను. ఇక్కడ y ఈక్వల్ టు 4 sin square theta మైనస్ ఇక్కడ cos 2 theta ఉందా, cos 2 thetaని 1 minus 2 sin square theta గా రాస్తాను. అప్పుడు ఇది ఏమైంది, 4 sin square theta 6 sin square theta మైనస్ 1 అయింది. 6 sin square theta మైనస్ 1. దీన్ని ఎలా రాస్తాను, మనందరికీ తెలుసు sin square theta వాల్యూ లైస్ బిట్వీన్ 0 and 1. sin square theta వాల్యూ లైస్ బిట్వీన్ 0 and 1. అదే sin theta అయితే మైనస్ 1కి 1కి మధ్యలో ఉంటుంది. మనకి 6 sin square theta మైనస్ 1 రావాలి. సో రెండు వైపులా 6 చేత మల్టిప్లై చేస్తాను. 6 into 0 0, 6 sin square theta, 6 into 1 6. 6 sin square theta మైనస్ 1 కదా, అన్ని వైపులా మైనస్ 1 యాడ్ చేయండి. మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 sin square theta లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 minus 1 5. సో 6 sin square theta మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ 6 sin square theta మైనస్ 1 అంటే y. సో మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో L అంటే మినిమం ఆఫ్ y ఈజ్ మైనస్ 1, M అంటే మ్యాక్సిమం అనుకోమన్నాడు. సో మ్యాక్సిమం ఆఫ్ y ఈజ్ 5. సో L ఇంటూ M అనుకోండి, L ఇంటూ M ఎంత, మైనస్ 5. L ఇంటూ M మైనస్ 5. అదేవిధంగా L ఇంటూ M మైనస్ 5. ఆప్షన్ ఏ చూద్దాం, M బై L ఎంత, M బై L అంటే 5 బై మైనస్ 1 మైనస్ 5. అంటే LM వాల్యూ మైనస్ 5, M బై L వాల్యూ మైనస్ 5 అంటే LM ఈక్వల్ టు M బై L. అంటే మనకి ఆప్షన్ ఏ కరెక్ట్.